హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి అందరూ మెచ్చి నచ్చే తినేలాంటి రొయ్యల పచ్చడి ఫ్రెండ్స్. ఈ రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి. మన రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ వరకు ఇక్కడ రొయ్యల్ని తీసుకుని శుభ్రంగా నరాలన్నీ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఇక్కడ పసుపుని కాస్త ఉప్పుని వేసి చక్కగా రొయ్యల్లో కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. అలాగే నేను కాస్త పెద్దగా ఉండే రొయ్యల్ని తీసుకున్నాను కదా, మీరు చిన్న రొయ్యల్ని తీసుకుని కూడా చేసుకోవచ్చు. అలాగే అర కేజీ క్వాంటిటీకి సరిపడా 2 నిమ్మకాయలు, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు ఇక్కడ మిరియాలను తీసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులు. స్పైసెస్ వచ్చి 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని రెసిపీ చేసుకుంటూ క్వాంటిటీస్ అనేవి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన రొయ్యల పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న హోల్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవేవి మాడకుండా వేయించుకోవాలి. చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకుని ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక గంట పాటు నానబెడితేనే మన ఈ పచ్చడి అనేది బాగుంటుంది. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ రొయ్యల్లో ఉండే వాటర్ అనేది రిలీజ్ అయ్యి మళ్ళీ రొయ్యలకి అబ్జర్వ్ అయ్యేలాగా రొయ్యలు అనేవి ఉడికించుకోవాలి. ఈ విధంగా కాస్త రొయ్యల్ని ఉడికించుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కాస్త పెద్దగా ఉండే రొయ్యల్ని తీసుకున్నాను కదా. ఇలాంటి రొయ్యల్ని తీసుకుంటే కనుక మీరు 2 ముక్కలుగా చేసి కూడా ఈ పచ్చడిని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రొయ్యల్లో ఉండే నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా ఎగిరించుకున్నాం కదా, పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కడాయిని ఈ విధంగా మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకుని 1 కప్ అంతా పల్లి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కూడా కాస్త ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రొయ్యలు మొత్తాన్ని యాడ్ చేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలు అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించాలి. అలాగని మరీ గట్టిగా వేయించకూడదు ఫ్రెండ్స్. మన రొయ్యలు అనేవి వేగేలోపు మనం ముందుగా వేయించుకున్న స్పైసెస్ని పొడి చేసి పెట్టుకుందాం. ఇలా రొయ్యల్ని బాగా వేయించుకోవాలి. ఇలా కాస్త రొయ్యలు అనేవి వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత రొయ్యల్ని కాస్త పక్కకు జరుపుకుని మనం అల్లం వెల్లుల్లిని తీసుకుందాం. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్నర వరకు, అంటే 1.5 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని అల్లం వెల్లుల్లి అనేది కాస్త వేగేలాగా వేయించుకోవాలి ఈ ఆయిల్లో. ఇలా పక్కన తీసుకుని వేయించుకుంటేనే కరెక్ట్గా చక్కగా వేగుతుంది కాబట్టి ఈ విధంగా నేను సైడ్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి ఎంత చక్కగా వేగితే అంత రుచిగా కుదురుతుంది మన పచ్చడి అనేది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి బాగా వేగింది కదా, వేగిన తర్వాత ఇప్పుడు మొత్తం రొయ్యల్లో కలుపుకుని మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అప్పుడే అల్లం వెల్లుల్లిలో ఉండే ఫ్లేవర్ అనేది చక్కగా రొయ్యలకు పట్టి మంచి రుచిగా కుదురుతుంది. ఈ విధంగా మొత్తం ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఒక లేయర్ ఫామ్ అయ్యేలాగా వేయించాలి. లేకపోతే రొయ్యలు అనేవి గట్టిగా అయిపోయి రుచి అనేది మారిపోతుంది. పచ్చడి ఊరేసరికి మరి కాస్త గట్టిగా అయిపోతాయి కాబట్టి రొయ్యల్ని ఎప్పుడైనా ఈ విధంగానే వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న స్పైసెస్ పొడి ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం క్వాంటిటీస్ అనేవి చెప్పుకుందాం అనుకున్నాం కదా. కారాన్ని 1 పావు కప్పు వరకు, 1 పావు కప్పు కంటే కాస్త తక్కువ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేను ఉప్పు మొత్తం కూడా యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్, కాస్త పక్కన పెట్టుకున్నాను. సరిపోకపోతే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇంట్లో పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మన రుచికి తగ్గట్లుగా
యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కారాన్ని, ఉప్పుని, స్పైసెస్ పొడిని తీసుకుని మరొక 2-3 నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో ఇదంతా కాస్త వేగేలాగా వేయించుకోవాలి. ఎందుకంటే మసాలాలో ఉండే పచ్చిదనం పోయేలాగా వేయించుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఈ విధంగా చల్లారేలాగా పక్కన పెట్టుకుని, చూస్తున్నారు కదా మన పచ్చడి అనేది పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. మనం ముందుగా తీసుకున్న 2 నిమ్మకాయలని ఈ విధంగా జ్యూస్ తీసుకుని వేసుకోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకుని చల్లారాక మాత్రమే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకుని ఒక 2-3 రోజులు బాగా ఊరిన తర్వాత క్లీన్గా ఉండే ఎయిటెడ్ జార్లోకి కానీ లేదంటే ఏదైనా స్టీల్ బాక్స్లోకి కానీ తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే బయట అయితే 1 నెల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారంటే ఒక 2-3 మంత్స్ వరకు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే తొందరగా ఖాళీ చేయడానికే చూడాలి ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తినకూడదు, మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో మీకు కూడా నేను చేసిన ఈ రొయ్యల పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.